ప్రెస్ మీట్లో కూర్చున్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు చాలా చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ఒక విధి రౌడీలాగా రివర్స్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండో ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. మరి గతంలో కవిత మీద అయితేనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్, ఈరోజు కేటీఆర్ మీద. కేటీఆర్ తప్పేమని ఉందా? కేటీఆర్ సొంత వ్యాపారం చేసుకున్నా. నువ్వొక దొంగ. రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా 50 లక్షలతో దొరికిన దొంగను కేటీఆర్ అట్లా చేయలే. ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక మన రాష్ట్రానికి ఒక ప్రఖ్యాతి తీసుకొద్దాం, ఇన్కమ్ తీసుకొద్దామని ఈ కార్ రేసు పెడితే నువ్వు దాంట్లో తప్పుడు కేసు బనాయించి ఈరోజు ఈ ఏసీబీ అండ్ ఈడెక్కడికి వెళ్ళి వస్తుందండి? యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో. నీకు అక్కడ కరప్షనే జరగలేదు, నువ్వు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి పని. నిన్న మనం చూసాం. కేటీఆర్ను నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఒక మాజీ మంత్రి, ఒక తొలి ముఖ్యమంత్రి కొడుకు, ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద నిల్చోబెట్టి డిఐజీ స్థాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే గడుకోసారి ఫోన్లు, మరి వాళ్ళకు ఫోన్ చేసి ప్రెషర్ తెస్తా ఉన్నాం. ఎందుకంటే రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశం నీదో తప్ప. నువ్వు తప్పు చేసినావు, దొంగ అయినావు, రెడ్ హ్యాండ్ దొరికింది, నిన్ను పట్టుకున్నారు. కేటీఆర్ మీద నువ్వు ఎట్లా రివెంజ్ తీసుకుంటావు? ఏం పట్టుకున్నారు? కాబట్టి ఇటువంటి బోకస్ కేసులన్నీ చెల్లవు. నువ్వు డైవర్షన్ పాలిటిక్స్కు సస్సి చెప్పు, లేకుంటే తెలంగాణ ప్రజలందరూ 4 కోట్ల ప్రజలందరూ నీకు బుద్ధి చెప్తారు. మొన్ననే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మరి తెలంగాణ కంటే ఆంధ్రాలోనే బాగుండే అంటే మరి కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి కొడుక కేసీఆర్ ఏదైతే తెలంగాణ తీసుకొచ్చిండో ఆ తెలంగాణనే కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణతోనే నువ్వు సీఎం అయినావు, పిసిసి అధ్యక్షుడు అయినావు. మరి ఇవాళ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో నీ గురువుతో కలిపి చేతులు కలిపేస్తావా? ఖబర్దార్. ఈ నిజామాబాద్ జిల్లా గడ్డ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఖబర్దార్ ఇటువంటి చేష్టాలు చేస్తావంటే తెలంగాణ ప్రజలందరూ అగ్నిగుండమై మరి ఖచ్చితంగా నిన్ను తరిమి పంపిస్తారని ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితమ్మ.